తమ ఓటములు ఒప్పుకోకుండా ఈవీఎంల మీద తోసేసి ఈవీఎంల మీదే కూటమి గెలిచిందని అనుకుంటే అంతకంటే పిచ్చి, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? ది వైర్ అనేటువంటి వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు ఒక ఆర్టికల్ రాశారట ఈవీఎంల మీద. దాంట్లో కొన్ని విమర్శలు ఉన్నాయట ఈవీఎంల మీద. దాన్ని పట్టుకున్న వైసీపీ వాళ్ళు చూసారా, పరకాల ప్రభాకర్ గారే చెప్పారు ఓటు పర్సంటేజ్ మీద, అంటే ఎన్నికలు జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఆధారంగా వైసీపీ నాయకులు చూసారా ఇది అసలు పోలింగ్ కాదు, ప్రజల పోలింగ్ కాదు, ఈవీఎంల ద్వారా కూటమి గెలిచింది, ఇది పరకాల ప్రభాకర్ గారే చెప్తున్నారు అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసింది. ఈవీఎంలు వచ్చినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా ఈవీఎంలు ప్రవేశపెడితే ఆ ఈవీఎంలతో జరిగినటువంటి తొలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దేశంలో అధికారాన్ని కోల్పోయింది, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అధికార పార్టీయే నష్టపోయింది ఈవీఎంలు వచ్చినటువంటి తొలి ఎన్నికల్లో. అప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ అయ్యారు, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. ఈవీఎంలతోనే అయ్యారు, ఈవీఎంలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఈవీఎంలతోనే ఎన్డీఏ అధికారాన్ని కోల్పోయింది. మరి అధికార పార్టీలు ఈవీఎంను మేనేజ్ చేసే కాడికైతే ఆ రోజు ఎన్డీఏ కూటమి ఉండి ఈవీఎంను ప్రవేశపెట్టారుగా, వాళ్ళు గెలిస్తే ప్లాన్ చేసుకుంటారుగా, ఆ ఎన్నికల్లో ఓడిపోయారుగా. మరి తర్వాత 2019లో ఎన్నికలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఏ ఈవీఎంల ద్వారా 2019లో 151 సీట్లు సంపాదించాడు, అదే ఈవీఎంల ద్వారా 11 సీట్లకే పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంల ద్వారా అంటే ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో అని అర్థం నాకు. అంటే ఈవీఎంలు ఏదో మాయ చేశాయన్నది కాదు, ఈవీఎంలు కాదు, ప్రజలే తీర్పిస్తారు.